సారీ, ఇన్ఫార్మ్ చేయకుండా రావాల్సి వచ్చింది. కానీ నన్ను చూశాక మీ అందరి మొహాల్లో సర్ప్రైజ్ తక్కువ, షాక్ ఎక్కువగా కనిపిస్తోంది. అరే లేదు నిఖిల్, యాక్చువల్లీ నేను ఈ కప్పుని ఎక్కడ పెట్టా. థ్యాంక్ యూ పావని. అదే యాక్చువల్లీ మేమందరం ఏదో మాట్లాడుకుంటున్నాం, ఇంతలో నువ్వు సడన్గా వచ్చావు. ఇంతకీ నీకు ఇక్కడ ఏమైనా పనుందా? అవునా బీ, నా ఫ్రెండ్కి నీతో కొంచెం పనుంది. అతను కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు, సో నువ్వు తనకి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్, కానీ ఎలాంటి హెల్ప్ వచ్చావు? మిస్టర్ ప్రమోద్ కృష్ణ ఇతను మిస్టర్ ప్రమోద్ కృష్ణ. ఇతను ఈ మధ్యనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు అండ్ ఇతను మీ పర్సనల్ ఫంక్షన్స్ ని స్పాన్సర్ చేయాలనుకుంటున్నాడు. ఒక యాడ్ చదివాడు ఇతను న్యూస్ పేపర్ లో. దాని గురించి ఇతను నేను కలవాలనుకున్నాడు. అభి, ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్, నువ్వు యాడ్ కూడా ఇచ్చావా? వెల్ డన్. నేను నీకు సరైన వ్యక్తిని పరిచయం చేస్తాను. తన పేరు మిస్ ప్రజ్ఞ. మీరు ఇదిగో ఈవిడతో మాట్లాడండి, షీఈస్ ద రైట్ పర్సన్. సో మిస్టర్ ప్రమోద్ కృష్ణ, మీ కంపెనీ గురించి కాస్త చెప్తారా? ఐ మీన్ మా ఫంక్షన్స్ లో మీరు ఏ విధమైన హోర్డింగ్స్ లేక పోస్టర్స్ వగేరా పెడతారు మీరు? మా కంపెనీ లేడీ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, అందుకని పోస్టర్స్ ఎలాంటివైనా అయి ఉండొచ్చు. లేడీ సోప్, లేడీ పర్ఫ్యూమ్, శారీస్, జ్యువెలరీస్, ఐ మీన్ ఆడవాళ్ళు వాడే అన్ని వస్తువులు అన్నమాట. అది కాకుండా దీనికోసం మాకు ఒక ఫీమేల్ మోడల్ అవసరం కూడా ఉంది. ఆవిడ మా యాడ్లో పనిచేసేందుకు కావాలి. అండ్ ఐ నో తను ఈజ్ ఏ టాప్ మోడల్. ఒకవేళ మీకు కావాలంటే అప్పుడు మీరు మా యాడ్ ఫిల్మ్లో యాక్ట్ చేయొచ్చు. తను ఈ యాడ్ ఫిల్మ్లో యాక్ట్ చేయలేదు. నా ఉద్దేశం, నేను తనని హాస్పిటల్లో కలిశాను కదా, తనకు ఒంట్లో బాలేదు ప్రమోద్. ఆవిడ షూట్ చేయడం మంచిది కాదని నా ఉద్దేశం. యా మిస్టర్ ప్రమోద్, ఐ థింక్ నిఖిల్ ఈజ్ రైట్. తను ఈ పరిస్థితిలో షూట్ అసలు చేయలేదు. నువ్వు ఇంకెవరైనా మోడల్ని చూసుకో. నువ్వు ఎందుకు నిలబడున్నా, కూర్చో, రిలాక్స్. ఈ లేడీ ముగ్యాంబోని నేను ఆలోచించుకోండి. మిస్టర్ ప్రమోద్ కృష్ణ, చూడండి, మీరు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందు మేము చూసుకోవాలి కదా అసలు మీ కంపెనీకి మా బ్రాండ్ ని స్పాన్సర్ చేసే అర్హత ఉందా లేదా అని. ఇక స్పెషల్లీ ఈ ఫంక్షన్ కోసం అయితే మాకు 15 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ప్రమోద్, ఇలారా. నీకెందుకు అసలు ఇంత ఆశ పుట్టింది? 15 కోట్ల? అసలు ఇది కోట్ చేసే రేటేనా? చూడండి, బిజినెస్ చేయడం నా వంతు, నన్ను నా పని చేయనివ్వండి. మీ పని పాటలు పాడడం, ఆ పని చూసుకోండి. ఇప్పటికే మీరు ఒక పాటని లీక్ చేసేశారు. ఆ లాస్ ని కూడా నేను కవర్ చేసుకోవాలి. కానీ నీకు అర్థమవుతుందా? 15 కోట్ల రూపాయలు. ఒకవేళ ఈ విషయం కనుక మార్కెట్లో స్ప్రెడ్ అయిందంటే అప్పుడు నా పేరు చెడిపోతుంది. మీకు ఎందుకు అర్థం కావడం లేదు? మీ పేరుతో నా ప్రాఫిట్ ముడిపడుద్ది. దాన్ని నేను ఎప్పటికీ చెడిపోనివ్వను. బిజినెస్ గురించి నాకు వదిలేమని చెప్పాను కదా. అరే, ఆలోచించకండి. ఎందుకంటే దీనికోసం మీకు నా పర్మిషన్ చాలా అవసరం. అది నేను మీకు ఎప్పటికీ ఇవ్వను. తనకి కళ్ళు వెనక కూడా ఉన్నాయా? సో మిస్టర్ ప్రమోద్ కృష్ణ, మీరేం డిసైడ్ చేశారు? మీ అమౌంట్ చాలా ఎక్కువ మ్యామ్. అయినా మా కంపెనీ మీకు 15 కోట్లు ఇస్తుంది. కానీ దానికి ముందు ఒక కండిషన్ ఉంది. ఐ అబ్సల్యూట్లీ అండర్స్టాండ్. ఒకవేళ మీరు నేను చెప్పిన అమౌంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు అంటే మేము మీ షరతులకి అంగీకరిస్తాం. ప్లీజ్ మీరు చెప్పండి. అది మా యాడ్కి మోడల్ మిస్టర్ అభి అవ్వాలి. ఏంటి? మీ కంపెనీ లేడీ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది కదా, మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు మోడల్గా తీసుకోవాలనుకుంటున్నావు? తప్పకుండా ఈయన తప్పకుండా మీ యాడ్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తారు. నేను లేడీ ప్రొడక్ట్స్ చేయను. నేను లేడీ ప్రొడక్ట్స్ ఎలా చేయగలను? ననమా నువ్వు అమ్మ ఏం చెప్తారు? డెసిషన్ నేను తీసుకోవాలి. ఇక నేను డిసైడ్ అయ్యాను ఈయన యాడ్ చేస్తున్నారు అని. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ప్రమోద్. అంతా ఫైనల్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. బాయ్. అరే నేను థ్యాంక్ యూ సార్. మొత్తానికి నన్ను ఇరికించింది. నిఖిల్, యా వస్తున్నాను అభి. నిఖిల్, నేనేమంటున్నానంటే నువ్వు ఎలాగో ఇంటికి వచ్చావు కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో జరిగే దసరా ఫంక్షన్ కూడా నువ్వు వచ్చి తీరాలి. దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ అభి, కానీ మీ ఫ్యామిలీ ఫంక్షన్ కి నేను చేంజ్ చేయను. అరే ఏం చేయాలంటావేంటి? నువ్వు
మా కుటుంబంలో అందరూ నీకు బాగా తెలిసిన వాళ్ళే కదా, నువ్వేం అపరిచితుడివి కాదు కదా. యు బెటర్ కమ్ ఆల్ రైట్. ఓకే, కాంట్ రిఫ్యూజ్. థ్యాంక్స్ అలాట్. ఓ గాడ్, మనం ఈ నిఖిల్ ఏం చేయాలి? మనం ఏదో ఒక సొల్యూషన్ వెతకాల్సింది ఆలియా, ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి. రిలాక్స్ తను, జస్ట్ కామ్ డౌన్. ఓకే, రిలాక్సా? వాడు ఆలియా, నువ్వు వాడిని చూడలేదా? మనం వాడిని ఎన్ని మాటలన్నో ఎంత బెదిరించావు. చివరికి తన ఇంటికి కూడా వచ్చేసాడు, కానీ నువ్వేమో నన్ను రిలాక్స్ గా ఉండమంటున్నావు. మనం ఆలియా, మనం ఆ నిఖిల్ విషయంలో పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా తీసుకోవాల్సిందే. తను అప్పుడప్పుడు ఎంత ఇరిటేట్ చేస్తున్నాడంటే వాడిని చంపేయాలనిపిస్తోంది నాకు. నేను తన్ని భరించలేను. నేను తన్ని భరించలేను. తను జస్ట్ రిలాక్స్, ప్లీజ్ కామ్ డౌన్. నువ్వు నీళ్ళు తాగు, జస్ట్ హ్యావ్ ఎ సిప్ ఆఫ్ వాటర్. ఇటు స్వీట్, నీకు అన్నిటికంటే ఈ బిడ్డ చాలా ముఖ్యమని నువ్వెందుకు మర్చిపోతున్నావు? నువ్వింతగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు నీ ఆరోగ్యం మీద అది ప్రభావం చూపిస్తుంది. తను ఆ నిఖిల్ గురించి ఆలోచించి నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు జస్ట్ ఫర్గెట్ అబౌట్ హిమ్. అతను ఒక స్టూపిడ్ ఎమోషనల్ గాయ్, అంతే. నువ్వు అతని గురించి కొంచెం కూడా ఆలోచించక్కర్లేదు. ఆలోచించడం ఎలా మానేస్తా నేను? నువ్వు చూడలేదా? తను ఎలా చూస్తున్నాడు? నన్ను నా దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. తను నీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు, అంతే. కనీసం ఒక్కసారి నువ్వు బాగానే ఉన్నావు అని అతను ఇక్కడికి వచ్చి చూశాడంటే అతనికి నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఇక్కడికి రావడం మానేస్తాడు తను. అందుకే నువ్వు ఇలాంటి ఇరాటిక్ బిహేవియర్, అసలు నీకెందుకు ఇలా అవుతాం చెప్పు? నీ బిహేవియర్ చూస్తుంటే నాకు చాలా భయంగా. నీ వల్ల ఎవరికి అనుమానం రాకూడదు. ఆ నిఖిల్ సంగతి తర్వాత తను. కానీ ఆలియా ఆలియా అంటూ మానేసే. నీకు బాగా తెలుసు కదా అన్నయ్య ఎంత స్మార్టో. ఆ నిఖిల్ వచ్చి వెళ్ళటం వల్ల అన్నయ్యకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఒకవేళ నీ బిహేవియర్ ఎలాగే ఉందంటే అప్పుడు ఖచ్చితంగా అన్నయ్యకి అనుమానం వచ్చేస్తుంది నీ మీద. ఏదో విషయం దాస్తున్నా, ఏదో గందరగోళం ఉంటుంది అని. అండ్ దెన్ వి ఆల్ విల్ బి బర్స్టెడ్. చెప్పు, నువ్వు అలా జరగాలనుకుంటున్నావా? యు నో వాట్, జస్ట్ కామ్ డౌన్. ఆల్ రైట్. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? నువ్వు యాడ్ కి ఓకే అని ఎందుకు చెప్పావు? నేను డబ్బు విషయంలో ఎప్పుడు నో చెప్పను కదా. అంటే డబ్బు కోసం నువ్వు నా చేత ఆడవాళ్ళ సామాన్లు అమ్మిస్తావా? వై నాట్? అయినా ప్రతి యాక్టర్ ఇంకా మోడల్ వాళ్ళ ప్రొడ్యూసర్ ఏం చెప్తే అదే చేస్తారు కదా. నేను యాక్టర్ని కాదు, అలాగే మోడల్ని కూడా కాదు. అయితే ఏంటి? నేను మీకు బాస్ని. నేను మీకు ఎలా చెప్తే మీరు అలా చేయాల్సిందే. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావంటే నేను ఆడవాళ్ళ డ్రెస్సులు కూడా వేసుకోవాల్సి వస్తుంది, అంతేనా? అరే మీరు ఏం చేస్తున్నారు? అది ఖరీదైన చీర. అంటే నెక్లెస్ కూడా పెట్టుకోవాలి కదా? ఇది కూడా పెట్టుకోవాలి కదా? మ్యాచింగ్ కోసం వేసుకోవాల్సిందే. మ్యాచ్ అవుతుందా? అబ్సల్యూట్లీ. ఓ, ఒక్క నిమిషం. ఇదిగో, ఇది పెట్టుకొని పుస్తకం పురుగులా కనిపిస్తున్నాను కదా? గార్జియస్. కానీ మీరు ఇంత కోపంగా ఎందుకున్నారు? వీటన్నిటి వల్ల మీకే కదా లాభం కలుగుతుంది. ఒకవేళ నాకు ప్రాఫిట్ వస్తే అప్పుడు నేను మీకు పాకెట్ మనీ పెంచుతాను. అరే, ఎవరికి కావాలి నువ్వు ఇచ్చే పాకెట్ మనీ? జనం ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నీకు చాలా బాగా తెలుసు జనం ఏమనుకుంటారని. అమ్మాయిలైతే ఇలాగే అనుకుంటారు, మీరు చాలా క్యూట్ గా ఉన్నారని. ఇంకా ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇంకా ఏవేవో అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ మన గొడవ గురించి మాత్రం ఏవీ తెలియకూడదు. వాళ్ళకేమనిపిస్తుందంటే ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా మీరు యాడ్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే మీకు ఎఫ్ఐఆర్ నడుస్తుందనే కదా అనుకుంటారు. ఇంకా మీరు మీ ఎక్స్ వైఫ్ ని ప్రేమిస్తున్నారు అని. చూడండి, అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే ఒకవేళ మీరలా అనుకుంటారు కానీ నేను అనుకోను. మీకు పాపులారిటీ అంటే ఎంతో ఇష్టం, కానీ నాకు కాదు. నేను నీకు ఇప్పుడే చెప్తాను నీకు ఏం ఇష్టం అనేది. అసలు నమస్కారం అమ్మా. నమస్తే నానమ్మా. నువ్వు ఇదేంటి ఈ బట్టలు వేసుకున్నా? ఇవి వేసుకొని నువ్వు తన ముందు డాన్సులు చేస్తున్నావా? లేదు నానమ్మా, అది నేను. అభి, తను నిన్ను ఆజ్ఞాపిస్తోంది. నువ్వేమో తను చెప్పినట్టల్లా ఆడుతున్నావు. నువ్వు తన్ని సంతోష పెడుతున్నావు. అయ్యో లేదు నానమ్మా. నానమ్మా, నేను తనకి అర్థం ఎలా చెప్పాలనుకుంటున్నాను, అందుకే నేను ఇదంతా ఇలా. నాకంతా తెలుసు.
నువ్వు మారిపోయావు. నువ్వు పూర్తిగా మారిపోయావు. తన వైపుకి వెళ్ళిపోయావు. తను నిన్ను మాయ చేసేస్తోంది. నువ్వేమో తనకి బానిసలా మారిపోతున్నావు. లేదు నాన్న. అవునక్క, నువ్వు సరిగ్గానే చెప్పావు. లక్షల మంది జనం ముందు పాటలు పాడే అబ్బి ఈ రోజు ఆడదానిలాగా ఒక ఆడదాని ముందు డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. అది కూడా ఫ్రీగా. అయ్యో నానమ్మ, నువ్వు ఎక్కడో విషయాన్ని ఎక్కడిగా తీసుకెళ్తున్నావు? అసలు నేను అబ్బి ఆగు ఆగు ఆగు, నీ కళ్ళు చూపించు. ఒకవేళ తను నిన్ను హిప్నోటైజ్ అయితే చేయలేదు కదా? ఏయ్! నేను ఇందాక నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీరు నా మాట అసలు వినిపించుకోవటం లేదు. అసలు నేను తిడుతున్నావు మమ్మల్ని? తిట్టు, ఇంకా తిట్టు. తను ముందైతే నీకు నోట మాట కూడా రాదు కదా. తను నిన్ను ఏం మాయ చేసిందో ఏంటో తెలియడం లేదు. తను ఆడించినట్టలా నువ్వు ఆడుతున్నావు. మనం వీటితో మాట్లాడడం అనవసరం అనిపిస్తోంది. అవును. ఇందో అక్క, పద. నన్నెందుకు అలా చూస్తున్నారు? ఫుగి, ఇప్పుడు నువ్వు షో చూస్తూ ఉండు. మీరు అలా ఎందుకు చూస్తున్నారు? ఇలా చూడండి, దూరంగా నిలబడి మాట్లాడండి. మీరు దగ్గరకు రాకండి. నేను రఘుని పిలుస్తాను. చూడండి, దగ్గరకు రాకండి, లేకపోతే ఏంటి లేకపోతే ఏం చేస్తావు? మిమ్మల్ని చంపేస్తాను. అది కూడా పింక్ పెన్తో. పెన్తో నన్ను అటాక్ చేస్తావా? మీకు తెలీదా, ఒక కళానికి చాలా శక్తి ఉంటుంది. అలాగా? చాలా శక్తి ఉంటుందా? చాలా శక్తివంతమైన కలమా? అయితే సరే, చూపించు నాకు ఈ కళానికి ఎంత శక్తి ఉందో. మీకు తెలీదేమో, సీతాదేవిని రావణుడి బారి నుండి ఒక గడ్డి పూసతో కాపాడారు. మరి నన్ను నేను మీ నుండి ఒక పెన్నుతో కాపాడుకోలేనా? అయితే నువ్వు పెన్నుతో నాతో ఫైట్ చేయాలనుకుంటున్నా? నాతో గొడవ పడుతున్నావా? పెన్నుకున్న శక్తి చూపించాలని ఆరాటపడుతున్నావా? ఒకవేళ నువ్వు ఇలాగేమైనా చేయాలనుకుంటున్నావు అంటే అప్పుడు అలాగే కానివ్వు. కానీ ఒక్క షరతు, మనం ఈ గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఎందుకు మార్చుకోకూడదు? నువ్వు నీ పింక్ పెన్నుతో పాటు ఈ బ్లాక్ పెన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి ఒకవేళ నువ్వు ఈ పోటీలో ఓడిపోయావంటే అప్పుడు నువ్వు ఈ యాడ్ని క్యాన్సిల్ చేయాలి. చెప్పు, ఓకేనా? ఒకవేళ నేను గెలిచానంటే అప్పుడు మీరు యాడ్ ని చెయ్యాల్సి ఉంటుంది. ఓకే డన్. వెయిట్. బ్రహ్మాస్త్రం. వద్దు వద్దు, వదలండి, నా పెన్ను విరగకూడదు, వదలండి. అమ్మమ్మ, చూడండి. ఏయ్, ఓడిపోయారు. ఇప్పుడు మీరు యాడ్ చెయ్యాల్సిందే. నిన్న రాత్రి జరిగిన దానికి నేను పగ తీర్చుకోవడం మర్చిపోయాను. ఇదే మంచి అవకాశం. తను బయటికి వచ్చిన వెంటనే తన కాలు ఈ డంబుల్స్ మీద పెడుతుంది. ఆ తర్వాత కాలు స్లిప్ అయి ముందుకు పడుతుంది. అప్పుడు ముక్కు, మూతిపళ్ళు అన్నీ పచ్చడైపోతాయి. ఓ, ఈ నన్ను పడేయడానికి వీటిని ఇక్కడ పెట్టారా? ఇదేంటి తను తప్పించుకుంది? నిజంగా తన టైం బాగుంది. నువ్వు మధ్యలో దిష్టి బొమ్మలాగా ఎందుకు నిలబడ్డావు అసలు? నేను ఇక్కడ మధ్యలో నిలబడ్డాను, మీరే కళ్ళు మూసుకొని వచ్చారు. పక్కకు జరుగు, నిన్న ఫోన్ తీసుకోవాలి. అరే జాగ్రత్త, ఏం చేస్తున్నారు మీరు?
సినిమాల్లో విలన్స్ దెబ్బలు తింటారు, కానీ రియల్ లైఫ్లో లక్ ఎందుకు వాళ్ళ సైడ్ ఉంటుంది? నేను లేడీ మొగాంబోను పడేయాలని డంబుల్స్ అక్కడ పెట్టాను, కానీ నేనే పడబోయాను, హీరోని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు వాతావరణం చాలా బాగుంది కదా. చాలా కూల్గా అనిపిస్తోంది. యునో ఐఎమ్ ఫీలింగ్ గుడ్. ఏటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది సొగసు. ఎవరైతే ప్రేమలో మునిగిపోయి ఉంటారో వాళ్ళు ఈ రోజు వాతావరణాన్ని బాగా ఉపయోగించుకోబోతున్నారు. హేయ్ 1/2 ఇలా రండి. పాటలు పాడాలని చాలా ఆశగా ఉందా? సింగర్ కావాలనుందా? ఓ, మీ ఇద్దరి మాటలకే నేను పడిపోతాననిపిస్తుందా? వెళ్ళండి. స్ట్రేంజ్. అభి గుడ్ మార్నింగ్. యు చీటర్, యు లయర్, ఐ హేట్ యు, ఐల్ కిల్ యు. నీకెంత ధైర్యం నా ముందుకు రావడానికి? అరే నేనేం చేశాను మాట్లాడుతు ఇప్పుడు? నువ్వు. అయినా యు ఆర్ డిస్కస్టింగ్. అసలు ఉన్నట్టుండి ఏమైంది? ఇంటర్నల్ దెబ్బ వల్ల నేను చాలా బ్లాంక్ అయిపోతూ ఉంటాను. అలాగే చిన్న చిన్న విషయాలకి అప్సెట్ అయిపోతుంటాను, కోప్పడుతూ ఉంటాను, ఇంకా వైలెంట్ అయిపోతూ ఉంటాను. ఓహో, అయితే దాని ప్రభావం ఇంకా ఉందన్నమాట. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో పేషెంట్కి పర్సనల్ స్పేస్ చాలా అవసరం ఉంటుంది. సో నేను తన్ని ఒంటరిగా వదిలేయడం మంచిది. నేను మీ అందరినీ ఎందుకు పిలిచాను అంటే బ్రాహ్మణులలో మీరందరూ ఏమేం రోల్స్ చేయబోతున్నారో అది నేను డిసైడ్ చేసి చెప్తాను. అమ్మమ్మ, మీరు నెరేటర్ అవుతారు, అంటే సూత్రధారి. ఎందుకంటే రామాయణం గురించి మీకు అందరికంటే ఎక్కువగా తెలుసు కదా. ప్రజ్ఞ, నాకు కూడా రామాయణం గురించి చాలా తెలుసు. నేను టీవీ సీరియల్ మొత్తం చూసాను తెలుసా. మీకు రామాయణంలో ఉన్న శ్లోకాలన్నీ తెలుసా? ఎందు అమ్మమ్మ, మీరు అహల్య వేషం వెయ్యాలి. ఇంకా మామి గారు, మీరు మహారాజు దశరథుడవుతారు. అలాగేనమ్మా. వైసారి నాకు ఖచ్చితంగా తెలుసు. నేను రాముడు మమ్మీ కౌసల్యని కాబోతున్నాను. నేను సీతనవుతాను. వద్దు, నేను సీతను అస్సలు అవను. రాముడితో 14 ఏళ్లు వనవాసం చేయాలి కదా. అడవుల్లో తిరగాలని లేదు నాకు. నేను కోటల్లో ఉండి సంతోషంగా జీవించాలి. నేను ఆ లక్ష్మణుడి వైఫ్ ఉంది కదా, ఊర్మిళ, ఆవిడ వేషం వేస్తాను. అప్పుడు కోటలోనే నేను మహారాణిలా ఉండొచ్చు. అత్తయ్యగారు, మీరు కైకేయి వేషం వెయ్యాలి. అది కాదు ప్రజ్ఞ, నేనైతే కౌసల్య అవ్వాలని అనుకున్నాను. నేను చెప్పాను కదా, ఎవరు ఏ రోల్ చేయాలో అది నేను డిసైడ్ చేస్తాను. మీరు మీ క్యారెక్టర్ మీద దృష్టి పెట్టండి. వచ్చింది పెద్ద కౌశల్య అవ్వడానికి. కైకేయి లాంటి పనులు చేస్తుంది, అందుకే కైకేయి వేషమే వస్తుంది. కౌశల్య ఎలా అవుతుంది? వైశాలి అక్క, నువ్వు మందర వేషం వెయ్యాలి. ఆలియా, నువ్వేమో శూర్పణఖ. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నా నువ్వు? యాక్చువల్లీ నువ్వెవరి గురించి చెప్పావో వాళ్ళ గురించి నాకు అసలు తెలీదు, అండ్ ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. నేనేవి ఇప్పుడు నీ ఇంట్రెస్ట్ల గురించి నిన్ను అడగడం లేదు. నేను నీకు చెప్తున్నాను, నువ్వు శూర్పణఖ రోల్ని చేస్తున్నావు. సో ఇట్స్ ఫైనల్. మరి తను ఏం చేస్తుంది? తన్నుకి ఇందులో ఏ రోలు లేదు. ప్రవీణ్, ఎలా ఉన్నావు? అభి, ఇక్కడేం జరుగుతుంది? దసరా ప్రిపరేషన్ జరుగుతున్నాయి. అభి, మీరందరూ దసరా ప్రిపరేషన్స్ అప్పుడే మొదలు పెట్టేశారా? కానీ మాకు అసలు ఎవరూ చెప్పనేలేదే. ప్రవీణ్, ఒకవేళ నేను చేస్తే అప్పుడు నీకు చెప్తాను కదా. ఇదంతా ఆ లేడీ ముగింబో చేస్తోంది. ఈవెంట్ ఎలా జరగాలి, ఎవరెవరు ఏ ఏ వేషాలు వేయాలి అన్ని తనే డిసైడ్ చేస్తోంది. నాకు విషయం చెప్పు, నువ్వు ఇక్కడికి రావడానికి ముందు ఎక్కడున్నావు? నేను నా గదిలోనే ఉంటాను కదా ప్రవీణ్, ఇంకెక్కడుంటాను? ఎవరితో ఉన్నావు? ఇప్పుడా లేడీ ముగింబో తప్ప నా గదిలో ఇంకెవరుంటారు చెప్పు. ఇంతకీ నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? లేదు, ఏదో ఊరికి అడిగాను. నానమ్మా, మీరు చూస్తూనే ఉన్నారుగా ఈ మధ్య మీ మనవడు వేస్తున్న వేషాలు. చూస్తుంటే ఈ మధ్య శత్రువులతో పాటు అన్నయ్య ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, లేకపోతే పార్టీ చేసుకుంటున్నాడని అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? ఓ, అంటే నువ్వు చేయొచ్చు, కానీ మేము మాట్లాడితే తప్పు కదా. నేను కళ్ళు కూడా ఊహించలేదు అభి, నువ్వు నన్ను ఇలా చీట్ చేస్తావని. ఏంటి నువ్వు పిచ్చిదానిలాగా ఏదేదో వాగుతున్నావు? బహుశా నిన్ను మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుందేమో. నీ మైండ్ ఆ యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా పోయినట్టుంది. ఇంతకీ
ఎవరెవరికి ఏ రోల్ వచ్చిందో ఎవరైనా చెప్తారా? నేను మందర. నేనేమో కైకేయి. నేనైతే కౌసల్య కావాలని అనుకున్నాను కదా. పిన్ని, మీకు రావణాసురుడి రోల్ రానందుకు సంతోషించండి. అయినా ఆ రోల్ మీకెలా వస్తుందిలేండి, ఎందుకంటే ఆ రోల్ని లేడీ ముగింబానే చేయగలదు. చూడండి ఎంత భయంకరంగా కనిపిస్తుందో. చూడండి మీరు నన్ను. చూపించు చూపించు, షో. చూసారా రావణుడు ఎలా భయపడి పారిపోయాడో? అంటే రావణుడిని పారిపోయేలా చేశారంటే నాకు రాముడు రోల్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. బావగారు, తను మీకు భయపడి కాదు, మిమ్మల్ని చూసి సిగ్గుపడి వెళ్ళిపోయింది. ఇంతకీ బావగారు, ఇదంతా అసలు ఎలా జరిగింది? ఏంటి ఎలా జరిగింది? చూస్తుంటే మిగతా అందరిలాగే నీకు కూడా వైద్యం అవసరం ఉందనుకుంటాను. లేదబ్బి, ఎవరికి వైద్యం చేయాల్సిన అవసరం లేదు. అయితే అందరూ ఏం మాట్లాడుతున్నారు అసలు? పీపుల్ ఆర్ బిహేవింగ్ వియర్డ్. ఒక్క నిమిషం, నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇదిగో చూడు. నువ్వు చూడాలి కదా. కమ్ ఆన్ తను, కమ్ టు మీ. Yes, baby. Here I come. ఏమైంది తను? నాకేదో గుచ్చుకుంది.